చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం గురించి చాలాసార్లు వినే ఉంటాం. ఇండిగో సంస్థకి ఇప్పుడు అది సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. విమాన ప్రయాణికుల్ని వారం నుంచి ముప్పు తిప్పలు పెట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన సంస్థపై కేంద్రం ఆంక్షల కొరడా జలిపించడంతో ఐఆమ్ సారీ అంటూ మరోసారి ఐస్ చేసే ప్రయత్నం చేసింది ఇండిగో. ప్యాసింజర్లకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించే సమస్య లేదని, భద్రతా విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండబోవని ఇండిగో సంస్థకు లోక్సభ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. ఇండిగో విమాన సర్వీసుల షెడ్యూల్లో 5% కోత విధించింది. ఈ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం సామాన్య పౌరుల్ని ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదంటూ హేతో పలికింది. అటు విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి చెక్ చెప్పేలా మరిన్ని విమానయాన సంస్థల్ని ఆహ్వానిస్తున్నట్లు కూడా ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. We've let you down when a major operational disruption happened, and we're sorry for that. The beauty of air travel is that it brings together people, emotions, ambitions, and aspiration. And we know that you were traveling for various reasons. Thousands of you could not travel, and we are profusely apologetic about that. ఈ చెలుక పలుకులు పలికిన వ్యక్తి పీటర్ ఎల్బర్స్. ఈయన ఘనత వహించిన ఇండిగో సంస్థ సీఈఓ. వారం నుంచి లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించి ఎందరో జీవితాలను తలకిందులు చేసి తాపీగా నంగనాచి కబుర్లు చెప్తున్నారు. ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని, ఇబ్బందులు పడ్డ ప్రయాణికులందరికీ మరోసారి క్షమాపణలు చెప్పిన సీఈఓ ఇక మీదట ఇండిగో సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలగదని అభయం ఇచ్చారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, ప్యాసింజర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నమ్మబలుకుతున్నారు పీటర్ ఎల్బర్స్. I want to reassure that ever since, our entire Indigo team has been working very hard. First and foremost for you, our valued customers. Initially, our first priority was to get all stranded and delayed customers safely to their destinations or back home. Then we started our refunds. No questions asked. విమాన టికెట్లు కొన్న వారందరికీ ఆకాశంలో కాకుండా భూమి మీదే నరకాన్ని చూపించిన ఇండిగో సంస్థ సీఈఓ అపాలజీ అంత ఈజీగా చెప్పలేదు. ఇండిగోపై చర్యలు ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో హెచ్చరించారు. శీతాకాల షెడ్యూల్లో ఇండిగో ఫ్లైట్లలో 5% కోత విధిస్తూ డీజీసీఏ కూడా కీలక నిర్ణయం ప్రకటించింది. ఇండిగో ప్రతిరోజు 2200 విమాన సర్వీసులు నడుపుతోంది. కేంద్రం విధించిన కోత విధింపుతో ఇండిగోకు డైలీ 100కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి. ఇవి కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాల్లో నడిచే సర్వీసుల్లోనే కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. డీజీసీఏ సవరించిన షెడ్యూల్ వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు తమకు అందించాలని ఇండిగోను ఆదేశించింది. డీజీసీఏ ఇండిగోకు కోత విధించిన మార్గాలను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని 10 ప్రధాన విమానాశ్రయాల్లో సీనియర్ అధికారులను నియమించింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, పూణే, గౌహతి, గోవా, తిరువనంతపురం ఎయిర్పోర్టుల్లో డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ హోదాల్లోని అధికారులను నియమించింది. మరోవైపు ఇండిగో విమానాల రద్దు మంగళవారం కూడా కొనసాగింది. ఉదయం 10:30 గంటల సమయానికే బెంగళూరు, హైదరాబాద్ నుండి 180కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని ఇండిగో సంస్థకు లోక్సభ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, పైలట్ల పని గంటలకు సంబంధించిన ఈ కొత్త నియమాలు ప్రయాణికుల భద్రతను పెంచుతాయన్నారు రామ్మోహన్ నాయుడు. పైలట్ల అలసటను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. అన్ని విమానయాన సంస్థలతో చర్చించిన తర్వాతే డీజీసీఏ వీటిని దశలవారీగా అమలు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి. అటు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందన్న రామ్మోహన్ నాయుడు విమాన టికెట్ ఛార్జీలపై పరిమితులు విధించామన్నారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వటం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి. Measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the aircraft rules and act will be taken.
no airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలని ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఇండిగో సంక్షోభంపై ఆయన తొలిసారి స్పందించారు. పార్లమెంట్లో ఎన్డీఏ పక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడారు. మోదీ చెప్పిన విషయాలను మీడియాకు వెల్లడించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. गाइडलाइंस मार्गदर्शन दिया है. विशेष करके मैं एक विषय का उल्लेख करना चाहता हूं. प्रधानमंत्री जी ने लोगों को जिंदगी को सुधारने के लिए रिफॉर्म्स पे बहुत जोर दिया है. रिफॉर्म्स मतलब सिर्फ इकोनॉमिक रिफॉर्म्स नहीं, फाइनेंशियल रिफॉर्म्स नहीं, देश के आम लोगों के जिंदगी को आसान और आराम बनाने के लिए रिफॉर्म. గత వారం నుంచి దాదాపు వేలాది విమాన సర్వీసులను రద్దు చేయడంపై ఇండిగో సీఈఓ డైరెక్టర్కు లీగల్ నోటీసులు పంపింది రాయ్పూర్ ప్రయాణికుల సొసైటీ. ఇంత పెద్ద మొత్తంలో విమాన సర్వీసులు రద్దు చేయటం అంటే ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించడమే అని, భారతీయ చట్టాలు డీజీసీఏ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని సదరు నోటీసుల్లో స్పష్టం చేశారు సొసైటీ కన్వీనర్. పైగా ముందస్తు నోటీసు లేకుండా, స్పష్టమైన కారణం చెప్పకుండా ఇండిగో సంస్థ విమానాలను రద్దు చేసిందని, దీనివల్ల వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిందని పేర్కొంది. ప్రయాణాలు క్యాన్సిల్ అయిన ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యారని, అన్నిటికంటే ముఖ్యంగా విలువైన సమయం కోల్పోయారని సొసైటీ ఆరోపించింది. దీనికి ప్రతిగా ఇండిగో సంస్థ ప్రతి ప్రయాణికుడికి 5 రోజుల్లోపు టికెట్ ధరకు కనీసం 10 రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే తమ వల్ల సంభవించిన ఈ సంక్షోభం దారితీసిన పరిస్థితులు, నేర్చుకోవాల్సిన పాఠాలపై ఇప్పటికే దృష్టి సారించామని ప్రకటించింది ఇండిగో సంస్థ.